భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియమించినటువంటి ఏక సభ్య కమిషన్, వన్ మ్యాన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిన వెంటనే మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరుగుతుంది. మరి మెగా డిఎస్సికి సంబంధించి పరీక్షలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వం చేతికి ఒకవేళ ఫిబ్రవరి మొదటి వారంలో అందినట్టయితే ఫిబ్రవరి చివరి వారంలో డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నోటిఫికేషన్ ఫిబ్రవరి చివరి వారంలో వస్తే మార్చ్ లేదా ఏప్రిల్లో డిఎస్సికి సంబంధించిన పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగానే డిఎస్సి పరీక్షలకు ప్రాధాన్యతను ఇస్తూ డిఎస్సి షెడ్యూల్ కు లోబడి ఏపీపీఎస్సి పరీక్షలు నిర్వహించాలి అంటూ ప్రభుత్వం భావిస్తోంది. అంటే డిఎస్సికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది ఏపీపీఎస్సి నోటిఫికేషన్స్ కన్నా అంటూ మనం నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ లో చూడడం జరిగింది. మరి అంత ప్రాధాన్యం ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వం చేతికి వస్తేనే డిఎస్సి భవితవ్యం అనేది తేలుతుంది. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కమిటీ ఏం చేస్తోంది అనే విషయంలోకి వెళ్తే మరి ఈ నెల 6వ తేదీ వరకు ఎస్సీ ఏకసభ్య కమిషన్ వివిధ జిల్లాల్లో పర్యటిస్తోంది. దానికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తుంది. గురువారం ప్రారంభమైన ఈ పర్యటన ఈ నెల అంటే జనవరి 6వ తేదీ వరకు సాగనుంది. ఉమ్మడి కర్నూలు, వైఎస్ఆర్ కడప, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం పర్యటించి ఆయా వర్గాల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తుందని ఏకసభ్య కమిషన్ ప్రధాన కార్యాలయం తెలిపింది. కాబట్టి ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రస్తుతం మరి వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అభిప్రాయాలు సేకరించి వివిధ జిల్లాల్లో పర్యటించి నివేదికను మరి ఫిబ్రవరి మొదటి వారం కల్లా ఇవ్వాలి అని మనమందరం కూడా భావిద్దాం. ఆ విధంగానే మరి నివేదిక ప్రభుత్వం చేతికి అందితే ఫిబ్రవరి చివరి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యి మార్చ్ ఏప్రిల్ నెలల్లో మరి డిఎస్సి పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.